శ్రీ రాజరాజేశ్వరి నాట్య కళా సంక్షేమ సంఘం వారు శ్రీ రాజరాజేశ్వరి కోలాట నాట్య కళా పరిచయ వేదికను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జీవీఎంసీ 58 వార్డ్ శ్రీహరిపురం గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ పరిసర ప్రాంగణం దగ్గర ఉన్న శ్రీకృష్ణుని గుడి వద్ద గొల్లల పాలెం గ్రామ మండలి శ్రీహరిపురంలో మహిళలకు కోలాటం అవగాహన కలిగించడం, బీదవారికి సహాయ సహకారాలను అందించడం, సాధారణ స్త్రీలను దేశంలో జరుగుతున్న విషయాలను తెలియపరిచి అవగాహన కల్పించడం, వాళ్లను సమాజంలో బలోపేతం చేయడం వీరి ఉద్దేశ్యం. ఈ సంఘంలో ఇప్పటికే 2500 వరకు సభ్యులుగా ఉన్నారని సంఘ నాయకులు రాజేశ్వరి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షులు మాతా వెంకటరమణ, సెక్రటరీ కర్రీ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ కోప్పాడ బలరాముడు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం నుంచి వచ్చిన పెద్దవాళ్ళకి, గ్రామ పెద్దలందరికీ, యువజన సంఘ కమిటీ మెంబర్స్ అందరికీ, తర్వాత మీరు ఎందుకు పెట్టారు రాజేశ్వరి కోలాట నాట్యకళ సంక్షేమ సంఘాన్ని స్టార్ట్ చేశానండి. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మహిళలకు ఒక స్ఫూర్తి. వాళ్ళ ఇళ్లల్లోనే ఉండిపోతారు, వంట ఇంట్లోని భర్తను చూడడం, పిల్లలు చూడడం ఇది కాదు. అక్కడ నుండి గడప దాటి బయటకు వస్తే సమాజంలో మనం చేయాల్సిన చాలా మంచి పనులు ఉన్నాయి. ఆ మంచి పనులకి మనమే ముందు నాంది ఉండాలి. దీనివల్ల మన పిల్లలకి, మన కుటుంబానికి కూడా ఒక మంచి పేరు తేవాలి. జరుగుతుంది కూడా, ఇది సాధ్యపడుతుంది అని. తర్వాత మా సంక్షేమ సంఘంలోని చాలామంది పేదవాళ్ళు ఉన్నారండి. వాళ్ళ పిల్లల చదువుల పరంగా కానీ, వాళ్ళ తాలూకా కష్టాలు ఏదైనా అయితే కానీ వాటిని కూడా మేము చూసుకోవటానికి, అండ్ మేము ఆధ్యాత్మికంగా కూడా కోలాటం చేస్తున్నామండి. గుళ్ళలో వాటిల్లో కూడా అక్కడ కూడా ఆధ్యాత్మికంగా మా ప్రచారానికి కూడా మేము చెయ్యొచ్చు. చాలామంది వెనుకబడి ఉన్నారు, దేవుడు అది ఏది తెలియకుండా, అలాంటివి కూడా మేము ప్రచారం చేయొచ్చు అనే ఉద్దేశము. ఈ మధ్య కాలంలో మేము ఢిల్లీ దాకా కూడా వెళ్ళొచ్చామండి. బృందావనం వెళ్ళాము. అలాగే మాకు సింహాచలంలో ఈవో గారి చేతుల మీదుగా నేను సర్టిఫికేట్ కూడా పొందానండి. అలాగే మా తర్వాత వచ్చే జనరేషన్ కూడా ఇది డెవలప్ అవ్వాలండి. పిల్లలు కూడా అవ్వాలి. యాక్చువల్గా నాన్నగారు గుల్లలపాలెంలో కోలాటం స్టార్ట్ చేశారు. ఆయన తర్వాత నేను తీసుకున్నాను. నా తర్వాత ఇది అంతం అవ్వకూడదు. ఇది ఒక సాంస్కృతిక కళ, ఇది తప్పు కాదు. ఈ కోలాటం వల్ల చాలా మంచి ఉన్నది, చాలా మోటివేట్ చేయొచ్చు పిల్లలకి, చాలా జనాల్ని కూడా. చెడు మార్గంలో ఉన్న వాళ్ళు కూడా మంచి మార్గంలో తీసుకుని వచ్చి మేము చేసే ఒక చిన్న ప్రయత్నం అండి ఇది. దీనికి మాకు మా గ్రామ పెద్దలు, నాకు కమ్యూనిటీ నుంచి కుల పెద్దలు, అలాగే నా ట్రస్ట్ దగ్గర నుంచి మోరల్ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారండి. వాళ్ళు నాకు ప్లాట్ఫామ్ చూపించి నేను ఈరోజు ఒక పేరు రావడానికి కారణమైన చాలా సంస్థలు కూడా ఉన్నాయండి. అలాగే పక్కనే ఉండే కంపెనీ కోరమండలి హెచ్ఆర్ కూడా మాకు చాలా హెల్ప్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ ఈవెంట్ నేను వాళ్ళ కంపెనీలోనే చేశానండి. ఇది ఎంతమంది సభ్యులు ఉన్నారమ్మా? ఎంతమంది సభ్యులు ఉన్నారు మీకు? దగ్గర 250 మంది దాకా ఉన్నారండి. 250 మంది ఓన్లీ గొల్లలపాలెం, కుంచం కాలనీ, శ్రీహరిపురం, రామ్నగర్, మిగతా ఏరియాలో కూడా ఉంది.
కృష్ణయ్య నవ్వులతోటే